దేశ ప్రజలు చేస్తున్నటువంటి అనేక రకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాల గురించి కానీ ప్రజలను చైతన్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి వేదిక మన్ కీ బాత్. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ప్రతి నెలలో ఈ రకంగా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా తన మనసులో ఉన్నటువంటి అనేక అభిప్రాయాలను దేశ ప్రజలతో ప్రధానమంత్రి గారు పంచుకోవడం అనేటువంటిది మనం ప్రత్యేకంగా చూస్తా ఉన్నాం. వారు బహిరంగ సభల్లో కానీ, రాజ్యసభలో కానీ, లోక్సభలో కానీ మాట్లాడమే కాకుండా క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకు తప్పకుండా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా అనేక విషయాలు మనకు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో అనేక మంది ప్రజలు, అనేక మంది ప్రముఖులు, సామాజిక సేవ చేసేటువంటి మహానుభావులు, అనేక అభివృద్ధి చెందుతున్నటువంటి గ్రామాలు, అనేక రకాల ఇన్నోవేటివ్ కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత తీసుకొస్తా ఉన్నారు. మన్ కీ బాత్లో ఏదైనా వారు మాట్లాడితే దేశంలో ఆ ప్రాంతానికి, ఆ గ్రామానికి, ఆ రాష్ట్రానికి, ఆ వ్యక్తికి ప్రాధాన్యత పెరిగిపోతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజల్లో ప్రత్యేకమైనటువంటి స్థానం నరేంద్ర మోడీ గారు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా నేను మరొకసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన్ కీ బాత్లో మరి 2 మంచిర్యాలకు సంబంధించి, సూర్యాపేటకు సంబంధించి 2 అంశాలను, తెలంగాణకు సంబంధించినట్టు అంశాలను తీసుకొని వారు దేశ ప్రజలకు, ప్రపంచ ప్రజలకు మన రాష్ట్రం గురించి తెలియజేయడం జరిగింది.